ఈ స్వరంలోని దర్పానికి ఉలిక్కి పడింది ప్రణతి. ఒక్క క్షణం ఆమెకు అతనేమంటున్నాడో అర్థం కాలేదు. బ్లాంక్గా చూసింది కౌసల్ వైపు. అతని చూపులు ఆమె పెదవులపై ఉన్నాయి. అప్పుడు స్ఫురించిందామెకి, తాను తన కింద పెదవిని పంటి కింద నొక్కిపెట్టి ఉంచానని. వెంటనే మామూలుగా వదిలేసింది పెదవిని. ఎర్రటి పెదవి కంది మరింత ఎర్రగా కనిపిస్తుంటే దాని వంకే చూస్తున్న కౌసల్ మీద కోపం వచ్చింది. ఉక్రోషం తన్నుకొచ్చేసింది ప్రణతికి. ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు స్పష్టంగా కళ్ళ ముందు మెదిలాయి ప్రణతికి. ఆ రాత్రి నేనేమీ నిన్ను రెచ్చగొట్టలేదు. నీ మనసులో ఏదో అనుకుని అలా ప్రవర్తించావు నువ్వు. నీ ఇష్టమైనట్టు నువ్వు చేసి నన్ను నిందిస్తున్నావు. నిన్ను ఆకర్షించి రెచ్చగొట్టానని ఎలా నేస్తావు? అంది కోపంగా. కౌసల్ ఆ రోజు రాత్రి ఆమెతో అలా ప్రవర్తించినా ఇప్పుడది ఆమె ముందు అంగీకరించాలనుకోవడం లేదు. ముందు ప్రణతిని మభ్యపెట్టి ఇక్కడి నుంచి పంపియాలి. లేకపోతే తను నిజంగానే టెంప్ట్ అయ్యేలా ఉన్నాడు. ఈ ఎదలో చెలి ఎదురుగా ఉంది. అంతులేని ఏకాంతం ఉంది. నేను ఏ క్షణాన చేతులు చాచినా నా గుండెలపై వాలిపోతుంది. ఆమె ప్రేమ నా ప్రేమ కంటే ఎక్కువ. నా దగ్గర ఏదీ దాచుకోవాలనుకోకుండా సర్వం సమర్పించుకుంటుంది. అవి ప్రాణాలైనా అంతకంటే ఎక్కువైందేనా అనుకున్నాడు కౌసల్. ఆ ఊగిసలాట నుండి బయటపడలేకపోతున్నాడు అతను. పెద్ద పెద్ద కళ్ళు నీకే ఉన్నాయా? అలా చూస్తున్నావు? నీ లిప్స్ చెర్రీస్ అనే ఫీలింగ్ నీకేమైనా ఉందేమో? ఆ పెదవులు అలా పెట్టకు. నీకు వయసొచ్చింది కానీ బుద్ధి ఎదగలేదు అన్నది మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకుంటున్నావు. అన్నీ చిన్నపిల్ల చేష్టలు అన్నాడు. ఆమెని చిన్నపిల్ల అంటే ఆమె ఎంత ఉక్రోషానికి లోనవుతుందో అతనికి తెలుసు. నన్ను అంటవెందుకు నువ్వు? నా మనసులో ఏముందో నీకు తెలిసినట్లే నీ మనసులో ఏముందో నాకు కూడా తెలుసు. నువ్వు దాచాలనుకుని చాలా కాలం ప్రయాసపడ్డావు పాపం. ఆ రాత్రి మొత్తం బయటపడిపోయింది. ఒకసారి కలిగాక అది పోయిందంటే నేను నమ్మను. నువ్వు చేసిన దానికి నన్ను నిందించడం మానే. కనీసం నీ మనసుకైనా నువ్వు జవాబు చెప్పుకో అంది గట్టిగా ఘాటుగా ప్రణతి. ఇక చాలు, స్టాప్ ఇట్ ఐసే. చెప్పిన పంచే. వెళ్ళి న్యూ ఇయర్కి కావలసిన గిఫ్ట్లు కొను. నా ముందు నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు కౌసల్. అతని భయం వేరు. ఆమె అలా గట్టిగా మాట్లాడినప్పుడు ఆమె నోరు అతని నోటితో మూసేయాలని చాలా బలంగా అనిపించింది అతనికి ఆ క్షణంలో. అలా చేయకుండా కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అతను. ఆ ఫీలింగ్ని డైవర్ట్ చేసుకోవడానికి అతను ప్రణతి మీద గట్టిగా అరిచాడు. కౌసల్ అలా అరిచేటప్పటికీ ప్రణతికి కూడా కోపం వచ్చింది. అధికారం చూపించుకుంటున్నాడు. అతని దగ్గర చిన్న జాబులో చేరాను. బాస్కుండే అధికారానికి కౌసల్కుండే అహంకారం కూడా కలిపి నా మీద ప్రదర్శిస్తున్నాడు. అతని తమ్ముడు డెత్కి నా మీద ద్వేషం చూపిస్తున్నాడు. అమృత్ అతనికి తమ్ముడైతే నాకు ప్రాణ స్నేహితుడు. నా ప్రాణ స్నేహితుని మృతికి నేనెలా కారణమవుతానని ఒక్క క్షణం కూడా ఆలోచించడేంటి? చట్టం నన్ను దోషిగా నిర్ధారిస్తే ఇతను కూడా నన్ను దోషిగా నిర్ణయించేస్తాడా అనుకుంది. తనకి ఉద్యోగం చేయడం తప్పనిసరి కాబట్టి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది. ఆమె మనసులో అతని గురించిన ఆలోచనలు, అమృత్ గురించిన ఆలోచనలు చెలరేగుతూనే ఉన్నాయి. కౌసల్ క్యాబిన్ నుండి వచ్చిన ప్రణతి ఆమె సీటు వైపు వెళ్ళింది. ఆ రోజుకి చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. షీల ఆమెని ఆ రోజంతా బిజీగా ఉండేలా పనులు ముందే కేటాయించి చెప్పేసింది. జాబులో జాయిన్ అయిన మొదటి రోజు నుండే ఎంప్లాయీస్కి అలా రోజంతా పనుండేలా అలవాటు చేయాలన్నది ఆమె సిద్ధాంతం. అప్పటికే కౌసల్ నుండి ఆమెకి మెసేజ్ వచ్చింది. న్యూ ఇయర్కి కొనవలసిన గిఫ్ట్ల పని ప్రణతికి అప్పచెప్పానని, ఆమెకి క్రెడిట్ కార్డు ఇచ్చి మానిటర్ చేయమని, కావలసిన సహకారం అందించమని. ప్రణతి చేతిలో ఉన్న లిస్టు మీద షీలా దృష్టి పడింది. బాస్ నీకు న్యూ ఇయర్ గిఫ్ట్లు కొనే పని అప్పచెప్పారట కదా అంది షీలా. అవును అంది ప్రణతి. ఏది ఇలా చూస్తాను అని ప్రణతి చేతిలోని నోట్ ప్యాడ్ని లాక్కున్నట్టు తీసుకుని ఒకసారి మొత్తమంతా చదివి మళ్ళీ ఇచ్చేసింది. షీలా ముఖం అప్రసన్నంగా ఎందుకుందో ప్రణతికి అర్థం కాలేదు. ప్రణతికి కంపెనీ క్రెడిట్ కార్డు ఇమ్మని కౌసల్ చెప్పడం గుర్తుకొచ్చింది షీలాకి. వచ్చిన మొదటి రోజే న్యూ ఇయర్ గిఫ్ట్లు కొనే పని దొరికింది నీకు. అది ఇంపార్టెంట్ పని అయినా బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం కాబట్టి సరదాగానే ఉంటుందిలే అంది. ఆమె టేబుల్ డ్రాలో లాక్ ఓపెన్ చేసి అక్కడున్న కార్డుల్లో ఒకటి తీసి ప్రణతికిచ్చింది. క్రెడిట్ కార్డు చేతిలో ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టకు. నీ మీద నేనెప్పుడూ కన్నేసి ఉంచుతానని మర్చిపోకు అని చెప్పింది కాస్త సీరియస్గానే. షీలాకి తన మీద సదభిప్రాయం లేదని అర్థమైంది ప్రణతికి. ఆమె చెప్పింది విని జాగ్రత్తగా ఉంటే కొంతవరకు తన మీద ఆమెకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అనుకుంది ప్రణతి. అలా గుచ్చిగుచ్చి పరిశీలనగా చూస్తూ ప్రతి చిన్న విషయానికి ఏదో ఒకటి అంటూ ఇబ్బంది పెట్టే వాళ్ళ మధ్య తలదించుకుని బ్రతకడం జైల్లోనే అలవాటైంది కాబట్టి షీలా మాటలకి ప్రణతి నిట్టూర్పు కూడా విడవలేదు.
సరే, జాగ్రత్తగానే కొంటాను అని ఆమెకి చెప్పి ఆమె ఇచ్చిన కార్డు తీసుకుని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. బాస్ ఇచ్చిన పని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ప్రణతి. మధ్య మధ్యలో ఆమెకి కౌశల్ గురించిన ఆలోచనలు రాసాగాయి. కౌశల్ నాతో మొదట్నుండి కటుగానే మాట్లాడతాడు. అప్పుడు నా ప్రేమని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అలా ఆలోచించడానికి కూడా నాకు అవకాశం మిగల్లేదు. ఆమెకి మానసికంగా చాలా అలసటగా అనిపించింది. అది పని వల్ల వచ్చింది కాదని, కౌశల్‌తో ఆమె మానసిక సంఘర్షణ వల్ల వచ్చిందని ఆమెకు తెలుసు. కౌశల్ ఎలా అయినా బిహేవ్ చేయని, నేను మాత్రం అతన్ని నా ప్రాణం ఉన్నంత వరకు ప్రాణానికంటే ఎక్కువగానే ప్రేమిస్తాను. అవసరమైతే అతని కోసం నా ప్రాణాన్ని కూడా అతని పాదాల దగ్గర పువ్వులా అర్పించేటంత అనురాగం ఉంది నాకు అతని మీద అనుకుంది ప్రణతి. లిస్టులో ఉన్న పేర్లను చదువుతూ ఎవరికి ఏమేం కొంటే బావుంటుంది అనుకుంటుండగా ఆమెకి ఒక ఆలోచనొచ్చింది. ఆ ఆలోచన మీదే కాసేపు ఫోకస్ పెట్టాక అదే బెస్ట్ అనిపించి ఆ ప్రకారం గిఫ్ట్లు కొనాలని నిర్ణయించుకుంది. తనకు కావలసిన గిఫ్ట్ ఐటమ్స్‌లో ఎటువంటివి ఎక్కడ దొరుకుతాయో చూసి పెట్టుకుందామని గూగుల్ ఓపెన్ చేసింది. కొన్ని షాప్ అడ్రస్‌లు నోట్ ప్యాడ్‌లో రాసి పెట్టుకుంది. లిస్టులో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఏమేం కావాలో మొదట ఆలోచించుకుంటే అవి ఎక్కడ దొరుకుతాయో రాసి పెట్టుకోవడం సులువనిపించింది ఆమెకి. ప్రణతి పనిచేస్తున్నా కౌశిక్ ఆమెని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో మనసులోకి తొంగి చూస్తూనే ఉన్నాడు. అమృతతో ఆమెకి స్నేహం మొదలైనప్పుడు ఆమె వయసు 16. అమృతతో పాటు అతనింటికి వెళ్ళినప్పుడు మొదటిసారి కౌసల్ని చూసింది ప్రణతి. అతనిని మొట్టమొదట చూసిన క్షణంలోనే ఆమె గుండె గతి తప్పింది. కౌసల్ కనబడినంతసేపు అతని వైపు చాలాసార్లు ప్రణతి చూస్తూనే ఉంది. ఎంతసేపైనా కౌసల్ ఆమె వైపు ఒక్కసారి చూడకపోవడంతో ఎలాగైనా అతను కూడా ఆమె వైపు చూడాలని మనసులో ఎన్నోసార్లు అనుకుంది. ఆమె కోరిక ఫలించి అతను ఆమె వైపు చూశాడు. అతని కళ్ళు అయస్కాంతాల్లా ఆమె మనసుని అతని వైపు లాగేసుకుంటున్నాయి. అతను ఆమె వైపు చూసింది క్షణకాలమైనా అతని చూపులు ఆమె ఎద లోతుల్లోకి వెళ్ళిపోయి గుబులు పుట్టించేశాయి. క్షణకాలం ప్రణతి వైపు చూసి ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కౌసల్. ఒక జీవితకాలమంతా ఆ చూపుల్లో కరిగిపోయి తరించిన తనివి తీరదని, ఎన్నెన్ని జన్మలైనా అతని సాన్నిహిత్యమే మనసు కోరుకుంటుందని ఆమెకి ఆ సమయాన అనిపించింది. ఆమె మనసు నిండా అతని రూపమే నిండిపోయింది. అతని ప్రతి కదలిక ఆమె మనోపటలంపై ముద్రించుకుని పోయింది. అతని స్టైల్ చూసి దాదాపు ఆమె మేడైపోయింది. ఇంటికెళ్ళాక కూడా ప్రతి క్షణం అతనే తలుపుల్లో మెదులుతుంటే పరధ్యానంగానే గడిపింది. ఆ మర్నాడు క్లాసెస్ అయిపోయాక ఈవినింగ్ అమృత్ ఇంటికి బయలుదేరుతుంటే ఆమె కూడా మళ్ళీ అతనింటికి వెళ్ళింది. నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వస్తానని చెప్పి. మా ఇల్లు నచ్చిందా? మళ్ళీ ఇవాళ కూడా వస్తానంటున్నావు అడిగాడు అమృత్. మీ ఇల్లు నచ్చింది. మీ ఇంట్లో ఒకరు కూడా నాకు బాగా నచ్చారు అంది ప్రణతి నవ్వుతూ. ఎవరబ్బా మా ఇంట్లో నీకు అంతగా నచ్చినవారు అన్నాడు అమృత్. అప్పటికే అతను తనింట్లో మెంబర్స్లో ఎవరి గురించి మాట్లాడుతోంది అనుకున్నాడు. ఆ రోజు అమృత్ ఇంట్లో ఆమెకు కౌసల్ కనిపించకపోవడంతో నిరాశపడింది ప్రణతి. అమృత్ని అడిగింది, మీ అన్నయ్య ఎక్కడున్నాడు అని. కాస్త ఆశ్చర్యానికి లోనైన అమృత్ చెప్పాడు, మా అన్నయ్య ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటాడు. ఈ టైంకి కంపెనీలోనే ఉంటాడు. రాత్రి 10కి ముందు ఎప్పుడూ ఇంటికి రాడు అన్నాడు అమృత్. నిన్న ఈవినింగ్ ఇంట్లో ఉన్నాడు అంది ప్రణతి. ఓ అదా, ఏదో పనుండి వచ్చుంటాడు అన్నాడు అమృత్. అప్పుడు డౌట్ వచ్చింది అతనికి, ప్రణతి కౌశల్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తోందని. సంగతేంటి అన్నట్లుగా ఆమె కేసి చూస్తూ కళ్ళెగరేశాడు. అవునన్నట్లుగా తలాడించింది ప్రణతి. హే, అదేంటి నువ్వు, మా అన్నయ్య గురించి నీకేం తెలుసు? నిన్న చూసావు, ఇప్పుడు ఇష్టమంటున్నావు అన్నాడు అమృత్. మీ అన్నయ్య అంటే ఇష్టమని ఇప్పుడు అనడం లేదు. నువ్వు నిన్ను అడిగితే నిన్నే చెప్పేదాన్ని అంది ప్రణతి. నో ఛాన్స్, అటువంటి ఆలోచనలు మానుకో. ఇష్టమంటే ఓన్లీ ఇష్టమేనా, ఇంకేదైనానా అడిగాడు ఆమె వైపే పరిశీలనగా చూస్తూ. ఆమె ఏం సమాధానం చెప్తుందో అనే క్యూరియాసిటీ అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఐ లవ్ హిమ్ అంది ప్రణతి. ఆమె బోల్డైన అమృత్ ఆమె బెస్ట్ ఫ్రెండ్ అయిన కౌసల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నప్పుడు సిగ్గుపడింది ప్రణతి. అలా సిగ్గుపడుతున్నప్పుడు ఆమె అందం రెట్టింపైంది. అదే సమయానికి కౌసల్ అక్కడికి రావడం నిజంగా యాదృచ్ఛికమే. నిజానికి కౌసల్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి తీసుకువెళ్ళడానికి ఇంటికొచ్చాడు. ప్రణతి మాత్రం కౌసల్ తన కోసమే వచ్చాడన్నట్లుగా ఫీల్ అయిపోయింది.
చూసావా ఇప్పుడేంటి అన్నట్లుగా అమృత్ వైపు చూసింది. నీ అమాయకత్వానికి నవ్వొస్తోంది. మా అన్నయ్య ఇంపార్టెంట్ పనుండి ఇంటికొచ్చుంటాడు. అంతేకాని నిన్న కనిపించిన అమ్మాయి మళ్ళీ ఇవాళ కూడా ఇంటికొస్తుంది. ఆమెను చూడాలి అనుకుని వచ్చాడని నువ్వు ఊహించుకుంటే అది నీ అమాయకత్వం మాత్రమే అని నవ్వాడు అమృత్. అమృత్ మాటలకి ఉడుక్కుంది ప్రణతి. కౌసల్ నా తొలి ప్రేమ. నీకు తెలుసా అమృత్? కౌసల్ పేరు తలుచుకుంటేనే నా గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి అంది ప్రణతి తన్మయత్వంగా. నువ్వు నాకంటే 2 ఏళ్లు చిన్న. మా అన్న నాకంటే 6 ఏళ్లు పెద్ద అన్నాడు అమృత్. నాకు పర్వాలేదు. నేను కౌసల్ని ప్రేమిస్తున్నాను. రోజు రాత్రి 10 వరకు అతను ఇంటికి రాడని నువ్వే కదా అన్నావు. మరి నిన్న నేను ఫస్ట్ టైం మీ ఇంటికొచ్చినప్పుడు అతను నాకు కనిపించాడు. మళ్ళీ ఇవాళ కూడా అతన్ని చూడ్డానికి నేను ఇక్కడికొస్తే మళ్ళీ ఇవాళ కూడా నాకు కనిపించాడు. తను కూడా నన్ను ప్రేమిస్తాడు అంది ప్రణతి. నీకొకటి చెప్తా విను. మా అన్నయ్య ఎవరినీ ప్రేమించడు. కాబట్టి నువ్వది మర్చిపో. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు అమృత్. కౌసల్ ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించకపోతే మంచిదేగా. ఇప్పుడు నన్ను ప్రేమిస్తాడు అంది ప్రణతి. నేను చెప్పేది నీకు అర్థం కాదులే. ఎవరినీ ప్రేమించలేదు అనలేదు నేను. అఫ్కోర్స్ అది నిజమే అనుకో. నేనన్నది ఎవరినీ ప్రేమించడు అని. అవును ప్రణతి. కౌసల్కి బిజినెస్ తప్ప మరో ప్రపంచం లేదు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడని ఆ ప్రేమలో జీవిస్తాడని నేను అనుకోవడం లేదు అన్నాడు అమృత్. ఆ రోజు కౌసల్ కనిపించినా ఆమె వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం చూసి ప్రణతి డిసప్పాయింట్ అయింది. కానీ కౌసల్ మీద ఇష్టాన్ని మరింతగా పెంచుకోసాగింది. ఎంతో బిజీగా ఉండే కౌసల్ అదేంటో విచిత్రంగా తరచుగానే తారసపడేవాడు ప్రణతికి. అతను కనిపించినప్పుడల్లా ఆమె చూపుల్లో ఆరాధన. అది కౌసల్ చూడకపోయినా అమృత గమనించేవాడు. ఎందుకు ప్రణతి నీకీ పిచ్చి? వదిలే. మీ ఇద్దరికీ ఏదీ మ్యాచ్ అవ్వదు. అతని స్నేహం కోసం ఎంతోమంది అమ్మాయిలు ట్రై చేస్తారు. కౌసల్కి చాలామంది అమ్మాయిలతో స్నేహం ఉంది. వాళ్లను ఎలా ఆడిస్తాడో నాకు తెలుసు. బాగా టీజ్ చేస్తాడు. కౌసల్తో ఎంత క్లోజ్ అని వాళ్ళు ఫీల్ అయినా ఒక్కోసారి వాళ్ళని అసలు పట్టించుకోడు. మళ్ళీ ఒక్కోసారి బాగానే మాట్లాడతాడు వాళ్ళతో. అతను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పలేం. ఏది ఏమైనా అతను బిజినెస్, వర్క్ వీటికి తప్ప మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు. నువ్వు అతన్ని తట్టుకోలేవు. ఇక ఈ విషయం ఎక్కడితో వదిలేయ్. నిన్ను ప్రేమించడం కాదు కదా, నీతో స్నేహం కూడా చేయడు. కౌసల్ దృష్టిలో నువ్వు చిన్నపిల్లవే ఇంకా అన్నాడు అమృత్. ప్రణతి ఇంటర్మీడియట్ చదివిన ఆ 2 ఏళ్లలో అమృత్ ఇంటి దగ్గరే కాకుండా వాళ్ళు చేసుకునే పార్టీల్లో కూడా ప్రణతి కౌసల్ని చూస్తూ ఉండేది. అతను కనపడినప్పుడల్లా కళ్ళారా అతన్ని చూస్తూ మనసారా అతన్ని ప్రేమించింది. జ్ఞాపకాల్లోంచి కౌసల్తో పరిచయాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకుంది ప్రణతి. విచిత్రంగా అదే సమయంలో కౌసల్ మనసులో కూడా అవే ఆలోచనలు కదులుతున్నాయి. ప్రణతి జైలు నుండి విడుదలయ్యాక వాళ్ళింటికి వెళ్ళలేదా? ఉమెన్స్ హాస్టల్లో ఉంటోందట. తప్పు ఎలా జరిగినా చేసిందానికి శిక్ష అనుభవించింది కదా. కుటుంబం అంతా ఉండి ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటోందన్నమాట అనుకున్నాడు. ఆమె గురించి ఆలోచిస్తుండగా అతనికి ఒక సందేహం వచ్చింది. ఇది నా ఆఫీస్ అని తెలిసే వచ్చిందా, తెలియకుండా వచ్చిందా అని. ఆమె అతని క్యాబిన్లో కడుగుపెట్టినప్పుడు చెప్పిన మొదటి మాట గుర్తొచ్చింది అతనికి. ఈ కంపెనీ నీదని తెలిస్తే ఇక్కడికి వచ్చేదాన్నే కాదు అంది. అంటే నేనిక్కడ ఉంటానని తెలియకనే వచ్చింది. ఆ అమ్మాయికి పొగరో నేనంటే భయమో అర్థం కావడం లేదు అనుకున్నాడు. అతనితో మాట్లాడాలని, అతనితో స్నేహం కావాలని కోరుకునే అమ్మాయిలందరినో చూశాడు కౌసల్. ఈ అమ్మాయి కూడా నేనంటే క్రేజ్ ఉండేది. నేనిక్కడ ఉన్నానని తెలిస్తే నిజంగా రాకపోనా? ఇంత జరిగిన తర్వాత నా స్నేహాన్ని మాత్రం ఎలా కోరుకుంటుందిలే. పైగా నేనిప్పుడు ఆమెకి బాసును కూడా అనుకున్నాడు కౌసల్. అతనికి ఎంతమంది అమ్మాయిలతో స్నేహాలున్నా అవన్నీ ఆ అమ్మాయిలు తమకు తాము కోరొచ్చినవే కాని కౌసల్ కోరి కోరి ఎవరితోనూ స్నేహం చేయలేదెప్పుడు. ప్రణతి కూడా అతనితో స్నేహం కోరుకునేదేమో కానీ అతను మాత్రం ఎప్పుడూ ఆమెతో స్నేహం చెయ్యాలనే ఆలోచన పెట్టుకోలేదు. ఇద్దరి మధ్య ఉన్న వయసు అంతరం కూడా దానికి ఒక కారణం కావచ్చునేమో. అతనికి కొన్నిసార్లు డౌట్ వచ్చింది కూడా. ఆమె తన మీద ఇష్టాన్ని కలిగుందేమో అని. కానీ అదంతా సిల్లి అని తీసి పడేసేవాడు కౌసల్. ప్రణతి గురించిన ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయని గమనించిన వెంటనే కౌసల్ అతని వర్క్ చేసుకోవడం మీద దృష్టి పెట్టాడు. కౌసల్ గురించి మనసులో వస్తోన్న ఆలోచనలను తప్పించుకోవడానికి నెట్లో బ్రౌజింగ్ మొదలుపెట్టింది. మొదట తనకి కావలసిన షాప్స్, తర్వాత అప్పుడప్పుడు ఫేస్బుక్ ఇలా ఏవేవో వెతుకుతూ మనసుని బిజీగా ఉంచుకుంది. అయినా కూడా ఆమె ఆలోచనలు మళ్ళీ కౌసల్ దగ్గరికి వెళ్ళిపోయాయి.
అమృత్ కౌశల్ గురించి అలా చెప్పాక ఆ రోజు ఇంటికెళ్ళి కౌశల్ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసింది ప్రణతి. అతని ఫ్రెండ్స్లో ఆ అమ్మాయిలందరినీ పరిశీలించింది. ఈ అమ్మాయి కౌశల్కి క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చా అనుకుంటూ. ఫేస్బుక్లో కౌశల్ పోస్ట్ చేసిన ఫోటోలు పెద్దగా ఏమీ లేవు, కానీ అతని టైం లైన్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా ఆ అమ్మాయిల పోస్టులే. అతను వాళ్ళకిచ్చిన గిఫ్ట్ల ఫోటోలు, అతనితో కలిసి తీసుకున్న సెల్ఫీలు ఇలాంటివే. ఇవన్నీ వేరు, నా ప్రేమ వేరు అనుకుంది ప్రణతి. ఆఫీసులో పనిచేస్తున్నంతసేపు అలా కౌశల్ జ్ఞాపకాలతోనే ఉక్కిరిబిక్కిరైందామె. ఆ ఆలోచనలను దగ్గరికి రానివ్వకుండా పనిచేసుకోవాలని ప్రయత్నించింది. ఆమె వర్క్ అంతయ్యాక ఆఫీసు నుండి వెళ్ళిపోయే ముందు షీలా దగ్గరికి వెళ్ళింది ప్రణతి. నేను రేపు షాపింగ్కి వెళతాను అంది ఆమెతో. నువ్వు షాపింగ్కి వెళ్ళడానికి ముందు ఆఫీస్కి రానక్కర్లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి పనులు చూసుకో. షాపింగ్ అయ్యాక అప్పుడు ఆఫీస్కి వచ్చాయి ఐటమ్స్తో అంది షీలా. జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజు పూర్తయిన సంతోషాన్ని అనుభవిస్తూ ఇంటికి చేరుకుంది ప్రణతి. బాగా గడిచింది ఆఫీసులో మొదటి రోజు అడిగింది మేరీ. ఆమెకి సమాధానం చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళబోతున్న ప్రణతి దృష్టి మేరీ గది దగ్గర తిరుగుతోన్న కుక్కపిల్ల మీద పడింది. అని చిన్నగా శబ్దం చేసింది ప్రణతి. నలుపు తెలుపు మచ్చలతో ఉన్న ఆ కుక్కపిల్ల ప్రణతి దగ్గరకొచ్చి తోకూపుకుంటూ తిరగసాగింది. ఇదేంటి ఇక్కడ సెపరేట్గా ఉంది అడిగింది ప్రణతి మేరీని. దీని పేరు హ్యారీ. ఇంకో 2-3 రోజులు చూసి దీన్ని మున్సిపల్ అధికారులకు అప్పచెప్పేస్తాను అంది మేరీ. మీరిప్పటి వరకు ఏ డాగ్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పలేదు కదా, మరి ఇప్పుడెందుకు మున్సిపాలిటీకి అప్పచెప్పాలనుకుంటున్నారు? మన దగ్గరున్న మిగిలిన డాగ్స్తో పాటు ఇది కూడా ఉంటుంది కదా అంది ప్రణతి. అలా వీలవడం లేదు కాబట్టే ఇప్పుడున్న డాగ్స్తోనే మన హాల్ అంతా నిండిపోయింది. ఇంకా కొత్త వాటికి చోట్లేదు. పోనీ ఎవరైనా పెంచుకోవడానికి తీసుకువెళ్తారేమో అనుకుంటే హ్యారీని ఇప్పటి వరకు 4 రిజెక్ట్ చేశారు అంది మేరీ కొంచెం దిగులుగా. అయ్యో పాపం హ్యారీ అంది ప్రణతి. "ఉమ్, అవును. ఇప్పుడు పెట్స్కే నాకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు. కొద్ది రోజుల్లో క్రిస్మస్ ఉంది కదా, పండగ అయిపోయాక హ్యారీకి చివరి వీడ్కోలు చెప్పాలి నేను. ఈ లోపల హ్యారీని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే బాగుండని చూస్తున్నాను అంది మేరీ నిస్పృహతో. కౌశల్ శాలరీ అడ్వాన్స్ ఇచ్చిన విషయం గుర్తొచ్చింది ప్రణతికి. హ్యారీ వైపు చూసింది. అది ప్రణతి పాదాల దగ్గర కూర్చునుంది. నేను కొన్ని రోజులు హ్యారీని పెంచుకుంటాను అంది మేరీతో. మేరీ ముఖంలో సంతోషం తొణికిసలాడింది. గ్లాడ్, నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళు. నీకు వీలైనంత వరకు చూడు. వీలు కాకపోతే ఇక్కడ వదిలిపెట్టు. నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఆడుకుంటుందిలే అంది మేరీ. హ్యారీని తనతో పాటు తన గదికి తీసుకెళ్ళింది ప్రణతి. ఆమె దగ్గరున్న క్లోత్స్లో ఒక పాత మిడ్డీని నేల మీద పరిచి హ్యారీకి పక్కలా ఏర్పాటు చేసింది. హ్యారీకి దాని పక్క నచ్చినట్టుంది. వెళ్ళి హాయిగా దాని మీద పడుకోవడం చూసి నవ్వుకుంది ప్రణతి. డిన్నర్ చేసే ముందే కిందకి వెళ్ళి ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో పాలు బ్రెడ్ కొంది. హ్యారీకి ఆ రాత్రి తాగడానికి పాలు పెట్టింది. అది తోక ఊపుకుంటూ పాలు తాగుతుంటే అలా చూస్తుండిపోయింది. ప్రణతి అప్పటి వరకు ఆఫీస్ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ రాసుకున్న నోట్ ప్యాడ్ తీసుకుని చూసింది. కొనవలసిన ఐటమ్స్ లిస్టు కూడా చూసుకుంది. తను ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు ఏ ఏ షాపులు వరుసగా వస్తాయో గూగుల్లో చూసుకుని రాసుకుంది. తను చేస్తున్న పని ఈజీగా కంఫర్టబుల్గా చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంది. ఉదయం హ్యారీకి బ్రెడ్ పెట్టి తను కూడా ఒక స్లైస్ తిని నీళ్లు తాగి ఇంటి నుండి బయలుదేరింది ప్రణతి. ఆ రోజు గిఫ్టులతో పాటు తనకు కావలసిన బట్టలు షూస్ కూడా కొనుక్కుంది ప్రణతి. తన దగ్గర పనిచేసే ఉద్యోగులు ఇలా అరువు బట్టలతోనూ షూస్తోనూ కనిపిస్తే కౌశల్ ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్కి పాపం చిన్నతనం అనుకుంది వ్యంగ్యంగా. మరుసటి రోజు తను కొన్న గిఫ్ట్ ఐటమ్స్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళింది ప్రణతి. షీల ఆమె కొన్న వస్తువులన్నింటినీ చూసింది. వాటికి ఆమె పెట్టిన రేట్లు చూసి పెదవి విరిచింది. ఎవరికి ఎలాంటి పని చెప్పాలో బాస్కి తెలియకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు, ఆయన అంత నమ్మకం పెట్టారు నీ మీద. నేను కూడా నీకు మరీ మరీ జాగ్రత్తలు చెప్పాను. బాగా ఆలోచించి కొనమన్నాను. అయినా నువ్వు మా ఇద్దరి మాటలను లక్ష్య పెట్టలేదు అంది షీల ప్రణతిని నిందిస్తున్నట్లుగా. ప్రణతి వివరించబోయింది. కానీ షీల ప్రణతి చెప్పేదేమీ వినకుండా మధ్యలోనే ఆమెని ఆపేసింది. చేసేదేమీ లేక ప్రణతి ఆ ఐటమ్స్ అన్నీ మళ్ళీ బ్యాగులో పెట్టేసి షీలా టేబుల్ దగ్గర పెట్టి ఆమె సీటు దగ్గరికి వెళ్ళిపోయింది. కూర్చుని వర్క్ చేసుకుంటున్నా తను ఎంతో కష్టపడి కొన్న ఐటమ్స్లో ఏదీ కూడా షీలాకి నచ్చలేదు. తను ఇచ్చిన బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేదు అన్నట్టు మాట్లాడింది అనుకుంది.
కాసేపటికి ఆఫీస్ బాయ్ ప్రణతి టేబుల్ దగ్గరకొచ్చి బాస్ పిలుస్తున్నారు అని చెప్పాడు. కౌశల్ పిలుస్తున్నాడు అనగానే ప్రణతి మనసులో రకరకాల ఆలోచనలు కలిగాయి. వచ్చిన వెంటనే నాతో పని ఏముందో, అతను నాకు అప్పజెప్పిన గిఫ్ట్లు కొనే పని పూర్తయిందా లేదా అని అడగడానికేనా? అది పూర్తయితే మళ్ళీ ఏదైనా కొత్త పని అప్పజెప్తాడేమో. ఇలా అనుకున్నాక ప్రణతి మనసు అక్కడితో ఆగలేదు. నిన్నంతా నేను ఆఫీస్కి రాలేదు. నన్ను మిస్ అయ్యాడేమో. నన్ను చూడాలనిపించి పిలిచాడేమో. ఈ ఊహ నిజం కాదని తెలిసినా అనుకోవడానికి ఎంత బావుందో అనుకుంది ప్రణతి. బాస్ క్యాబిన్లోకి వెళుతూ అనుకోకుండా షీలా టేబుల్ వైపు చూసింది. ఆమెకు చెప్పాలేమో అన్నట్లుగా. షీలా ఆమె సీట్లో లేదు. కౌసల్ రూంలోకి వెళుతుంటేనే ఆమె మనసులో కొత్త ఉత్సాహం కలిగింది. లోపలికి వెళ్ళిన ప్రణతి అక్కడ కౌసల్తో పాటు షీలా ఉండడంతో ఏదో ముఖ్యమైన పని మీదే పిలిచారు నన్ను అనుకుంటూ వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. అక్కడ కౌసల్ డెస్క్ మీద ప్రణతి కొనుక్కొచ్చిన ఐటమ్స్ ఉన్నాయి. వెంటనే పరిస్థితి అర్థమైంది ప్రణతికి. షీలాకి నేను కొన్న ఐటమ్స్ నచ్చలేదు. అటువంటివన్నీ రేట్ ఎక్కువ పెట్టి కొనేశానని, అప్పజెప్పిన పని సరిగ్గా చేయలేకపోయానని, కంపెనీ మనీ వేస్ట్ చేసేశానని ఈ షీలా మేడం కౌసల్కి ఫిర్యాదు చేసిందన్నమాట నా మీద అనుకుంది ప్రణతి. షీలా చేసిన ఫిర్యాదుకి కౌసల్ కన్విన్స్ అయితే తన ఉద్యోగం పోయే ఛాన్స్ కూడా ఉందనిపించింది ప్రణతికి. షీలా వైపు చూసింది ప్రణతి. కళ్ళద్దాల్లో నుండి షీలా కళ్ళు ప్రణతినే కాస్త కోపంగా, కాస్త హేళనగా చూస్తున్నాయి. కౌసల్ని విష్ చేసి అతను చెప్పేదానికోసం ఎదురు చూడసాగింది ప్రణతి. ఏంటి ఐటమ్స్? ఎవరైనా ఇలాంటి గిఫ్ట్గా ఇస్తారసలు? ఇలాంటివి కొనాలని నీకెందుకు అనిపించింది? అన్నాడు కౌసల్. తను కొన్న ఐటమ్స్ అన్నీ టేబుల్ పైన షీలా పరిచిపెట్టింది. వాటిలో ఒక్కొక్కటి చూస్తూ అన్నాడు కౌసల్. వాటిలో స్పెక్టికల్స్ మెడలో వేసుకోవడానికి ఒక చైన్ ఉంది. దాన్ని తీసి చూపిస్తూ, నేను ఆఫీస్కొచ్చిన రోజు చూశాను. లక్ష్మణరావు గారు కళ్ళజోడు అక్కడెక్కడ పెట్టేసి ఎక్కడ పెట్టారో గుర్తురాక వెతుక్కుంటున్నారు. అందుకు అతనికి గిఫ్ట్గా ఇది బాగుంటుంది అనిపించి కొన్నాను అంది ప్రణతి. షీలా మేడం నాకు క్రెడిట్ కార్డు ఇచ్చేటప్పుడు ఆమె టేబుల్ డ్రాలో నుండి తీసిచ్చారు. అప్పుడు ఆ డ్రాలో ఇంకా కొన్ని కార్డులు అలాగే పెట్టున్నాయి. వాటిలో నుండి ఈ కార్డు వెతికిచ్చారు. క్రెడిట్ కార్డు హోల్డర్ వాలెట్ ఆమె కోసం కొన్నాను. అలాగే మిగిలిన స్టాఫ్ ప్రొఫైల్స్ చూసి ఫేస్బుక్లో వాళ్ళని గురించి అవైలబుల్గా ఉన్న డీటెయిల్స్తో వాళ్ళకి సూట్ అవుతాయి అనుకున్న ఐటమ్స్ని గిఫ్ట్గా కొన్నాను. మీరు చూశాక గిఫ్ట్ ప్యాక్ చేద్దాం అనుకున్నాను అంది ప్రణతి. ప్రణతి చెప్పింది విన్న కౌసల్కు ఆమె తన పనిని ఎంతో నిబద్ధతతో చేసిందని అర్థమైంది. వెల్డన్ అన్నాడు చిరునవ్వుతో ఆమెను అభినందిస్తూ. షీలా ముఖం జేవురించింది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ ఐటమ్స్ని బ్యాగులో పెట్టింది ప్రణతి. కౌసల్ అక్కడే ఉన్నా ఏమీ మాట్లాడకుండా సిస్టంలో పని చూసుకుంటున్నాడు. ఆ బ్యాగు తీసుకుని అక్కడి నుండి వచ్చేసింది. అప్పటి వరకు సిస్టంలో చూసుకుంటున్న అతను ఆమె కదలికల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె 2-3 సార్లు అతని వైపు చూసిందని అతనికి అర్థమైంది. తను అటు చూస్తే ఆమె చూపుల వలలో చిక్కుకోవడం ఖాయమని అతను చూడలేదు. ఆమె అక్కడి నుండి వెనుతిరిగాక మాత్రం చూశాడొకసారి. ప్రణతి ఎప్పుడొస్తుందా అని చూస్తున్న షీలా ఆమె కౌసల్ గదిలో నుండి వచ్చిన వెంటనే తన దగ్గరకు పిలిచింది. ప్రణతిని స్టోర్ రూంలోకి వెళ్ళి సామాన్ల లిస్టులన్నీ చెక్ చేయమని చెప్పింది. సరేనని స్టోర్ రూమ్ రిజిస్టర్ కూడా తీసుకుని అక్కడికి వెళ్ళింది ప్రణతి. అక్కడ గాలి వెలుతురు సరిగ్గా లేవు. అక్కడ ఇంకెవరూ స్టాఫ్ లేకపోవడంతో ఒక్కతే పనిచేయడం ప్రారంభించింది. జైలు గదులు ఇంకా చెత్తగా ఉండేవి కాబట్టి ఆమెకు అక్కడ పనిచేయడం ఏమీ ఇబ్బందిగా అనిపించలేదు. కౌసల్ తనను అభినందించడం ఆమెకు మింగుడు పడకపోవడంతో షీలా తనను పనిష్ చేయాలని ఆ పని అప్పజెప్పిందని ప్రణతికి అర్థమైంది. ప్రణతి స్టోర్ రూంలో పనిచేయడం మొదలుపెట్టి అది 2వ రోజు. స్టోర్ రూమ్ కంజెస్టెడ్గా ఉంది. ఆ గదిలో సహజమైన గాలి వెలుతురు లేవు. పైగా రోజంతా అక్కడ ఒక్కతే పనిచేస్తూ ఉండడంతో మళ్ళీ జైలు జీవితంలోనే ఉన్నానా అని కూడా అనిపించింది ఆమెకి. జైలు గదిలో అయితే పగలు రాత్రి కూడా అక్కడే ఉండాలి. ఇక్కడ అలా కాదు, సాయంత్రం వరకే, ఆ తర్వాత ఇంటికెళ్ళిపోవచ్చు అని అనుకోగానే కాస్త సంతృప్తిగా అనిపించింది ప్రణతికి. మేనేజర్గా షీలా ఇచ్చిన పని కాబట్టి ఆ పనిని కూడా శ్రద్ధగా చేయసాగింది ప్రణతి. స్టోర్లో ఇదివరకు పనిచేసేవాళ్ళు వాళ్ళ పని సరిగ్గా చేయకపోవడంతో అక్కడ చాలా వరకు పెండింగ్ ఉండిపోయింది. ఏమేం పనులు చేయాలో మొదట లిస్ట్ రాసుకుంది. ఏ వరుసలో చేసుకుంటూ వెళితే పని త్వరగా అయిపోతుందో ప్లాన్ చేసుకుని అలా చేయడం మొదలుపెట్టిందామె. కౌసల్, నువ్వు నేను ఒకే రూఫ్ కింద ఉన్నామన్న ఆలోచనే ఎంతో సంతృప్తినిస్తోంది నాకు. ఇక్కడే కాదు,
ఈ ఆఫీస్లో ఏ మూలైనా ఈ మాత్రం గాలి వెలుతురు లేకపోయినా నేను పనిచేస్తాను. నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు అన్న థాట్ నాకెంత ఆనందాన్నిస్తుందో నువ్వు ఊహించలేవు. కౌసల్, ఐ లవ్ యూ అనుకుంది. తన ఆలోచనల్లో తనున్న ప్రణతి అతని రాకని గమనించలేదు. ఆ ముందు రోజు వచ్చినట్టే రెండో రోజు కూడా అతను అక్కడికొచ్చాడు. కౌసల్ ఆఫీస్కొచ్చి తన క్యాబిన్లోకి వెళుతున్నప్పుడు చూశాడు. ప్రణతి ఆమె సీట్లో లేదు. వేరే ఏదో పనిలో ఉందేమో అనుకున్నాడు. తర్వాత 2, 3 సార్లు గమనించాడు. కానీ ఆమె తన సీట్లో కనిపించలేదు. ఆఫీస్ అంతా అబ్జర్వ్ చేశాడు. ప్రణతి ఎక్కడా కనిపించలేదు. ఆమె ఆ రోజు రాలేదా అని అనుమానం వచ్చింది అతనికి. ఆఫీసు స్టాఫ్ అటెండెన్స్ కంప్యూటర్లో చెక్ చేశాడు కౌసల్. ప్రణతి ఆఫీస్కొచ్చినట్లు అటెండెన్స్ రిజిస్టర్ అయ్యింది. అయితే ఆమె ఆఫీస్కొచ్చిందన్నమాట. మరి నాకెందుకు కనిపించడం లేదు? అయినా ఆమె నాకు కనిపించాలని నేనెందుకు అనుకుంటున్నాను? ఆమెని చూసినప్పుడు నాకు విపరీతమైన కోపం రావాలి. అసలు ఆమెని ఇక్కడ చూసిన మొదటి క్షణంలోనే గెటౌట్ అనాలి. ఎందుకు అనలేదు నేను? ఆమెను ఉద్యోగంలో ఉంచాను. ఆమె పరిస్థితికి జాలిపడా? లేకపోతే వేరే ఏదైనా కారణంతోనా? ఇప్పుడు ఆమె నాకు కనిపించకపోతే కనిపించాలని కోరుకుంటున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నాను? నాకు ఆమె చేసిన నష్టం ఎప్పటికీ తీరంది. అయినా పదే పదే ఆమె ఎందుకు గుర్తుకొస్తోంది? జరుగుతున్నదేది అతనికిష్టం లేనట్టు, అతని ప్రమేయం లేకుండానే అదంతా జరుగుతున్నట్లు అనిపించి అసహనంగా తల విదిలించాడు కౌసల్. కౌసల్ చిన్నప్పుడే అతని తల్లి చనిపోయింది. కొన్నాళ్ళకి భానుప్రసాద్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తండ్రి ఇంకో వివాహం చేసుకోవడం కౌసల్కి ఇష్టం అనిపించలేదు. అప్పటికే ఊహ తెలిసిన వయసవడంతో కొత్తగా వచ్చిన ఆమెని తన తల్లిగా అంగీకరించలేకపోయాడు. ఆమె దగ్గరికి వెళ్ళేవాడు కాదు కౌసల్. ఆమె అంత ప్రేమగా చూసుకోవడానికి ప్రయత్నించినా ఆమెను తిరస్కరించేవాడు. ఆమె వచ్చిన 4 ఏళ్లకు ఆమెకొక మగబిడ్డ కలిగాడు. ప్రసవ సమయంలో తల్లిగాని బిడ్డగాని ఎవరో ఒకరే బ్రతుకుతారని డాక్టర్లన్నారు. కౌసల్ తండ్రి ఇద్దరినీ బ్రతికించమని డాక్టర్లని బ్రతిమలాడాడు. కుదరని పరిస్థితుల్లో తల్లిని బ్రతికించమన్నాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా బిడ్డ మాత్రమే బ్రతికాడు. ప్రసవమైన కొంతసేపటికి ఆమె మరణించింది. మరణాన్ని జయించి పుట్టాడని ఆ పిల్లవాడికి కౌసల్ తండ్రి అమృత్ అని పేరు పెట్టాడు. కానీ అతనికి అప్పుడేం తెలుసు? అమృత్ ఒక దుర్ఘటన వల్ల చిన్న వయసులోనే అందరికీ దూరమై మరణాన్ని చేరుకుంటాడని. అమృత్ తల్లి లేక ఏడ్చేవాడు. దాదీలు ఆ బిడ్డని పెంచేవారు. అప్పటికి దాదాపు 10 ఏళ్లవాడైన కౌసల్కి ఎందుకో ఆ పసివాడిపైన వాత్సల్యం కలిగింది. బహుశా వాడికి కూడా తనలాగానే అమ్మ లేకపోవడం ఒక పోలికనుకున్నాడేమో. అమృత్ మీద ప్రేమ పెంచుకుని ఎత్తుకుని లాలించేవాడు. ఒక అమృత్ విషయంలోనే కౌసల్ సాఫ్ట్గా ఉండేవాడు. మిగతా అందరితోనూ అతని వ్యవహారం కఠినంగానే ఉండేది. అమృత్ తప్ప కౌసల్ మనసుని మెత్తబరచగలగడం మరొకరికి సాధ్యమయ్యేది కాదు. కౌసల్ పెరుగుతున్న కొద్దీ అతని ఆలోచనలు కూడా విస్తృత రూపంలో ఉండేవి. స్టడీస్ మీద ఇంట్రెస్ట్, హై ప్రొఫైల్ మెయింటైన్ చేయడం తప్ప అతనికి మరో ధ్యాస ఉండేది కాదు. అమృత్ని చాలా కేరింగ్గా చూసేవాడు. స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే బిజినెస్ రంగంలోకి రేసు గుర్రంలా అడుగుపెట్టాడు. ఆ రేసు గుర్రానికి అన్నీ గెలుపులే తప్ప ఓటములుండేవి కాదు. అతను బిజినెస్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తండ్రిని మించిపోయి ఎన్నో రెట్లు అభివృద్ధిని సాధించాడు. సొసైటీలో అమ్మాయిలకు అతనంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ విషయం త్వరగానే గ్రహించాడు కౌసల్. స్నేహం కోరొచ్చిన అమ్మాయిలను కాదనేవాడు కాదు. బిజినెస్ శ్రద్ధగా చేస్తూనే ఆ అమ్మాయిలతో స్నేహం కూడా కొనసాగించేవాడు. దేని టైం దానికి అన్నట్టు ఎప్పుడూ బిజీగానే ఉండేవాడు. ఎంత బిజీగా ఉన్నా రోజు ఒక గంటైనా అమృతతో తప్పనిసరిగా స్పెండ్ చేసేవాడు. అతనిని కోరొచ్చిన అమ్మాయిలు అందరితో అతను స్నేహాలు కొనసాగించినా అతనికి కాస్త నచ్చిన అమ్మాయిలతో ఎక్కువగా షికార్లు చేసేవాడు. ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడంలో వెనకాడేవాడు కాదు. అతనిచ్చే గిఫ్ట్లు యూనిక్గా ఉండి ఆ అమ్మాయిల క్రేజ్ని మరింతగా పెంచేసేవి. కౌసల్తో ఫ్రెండ్షిప్ చేసినా, కౌసల్ గిఫ్ట్ ఇచ్చినా అమాంతం తమ రేంజ్ పెరిగిపోయినట్టు ఆ అమ్మాయిలు గొప్పగా ఫీల్ అయ్యేవారు. అతనితో సెల్ఫీలు, అతనిచ్చిన గిఫ్ట్లు పిక్లు, అతనితో అటెండ్ అయిన అకేషన్లోని ఫోటోలు, అతనితో స్పెండ్ చేసిన లొకేషన్లోని ఫోటోలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో పోస్ట్ చేసి థ్రిల్ అయిపోయేవారు అతని గర్ల్ ఫ్రెండ్స్.